ఎల్ల నరేష్ మాట్లాడుతాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. థ్యాంక్ యూ. నిత్య సోనీగా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ వై యూ సెడ్ ఎస్ ఫర్ దిస్ స్టోరీ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీ అంతకుముందు చేసిన క్యారెక్టర్స్ లైక్ జనాలకి చాలా బాగా గుర్తుండిపోయినాయి. ఈవెన్ ఎవ్రీ వన్ రిమెంబర్ ఓ మై గాడ్ గర్ల్ అని చెప్పడం కావచ్చు, ఏ అమ్మాయి సున్నితో పాట పాడొచ్చు కావచ్చు, ఫ్రమ్ కేర్ ఆఫ్ కంచరపాలెం, సార్లో కావచ్చు, యూ డన్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. సో దీనికి ఎస్ చెప్పడానికి రీజన్ ఏంటి? ఇది లైక్ అన్ని మూవీస్లో రెగ్యులర్ చెల్లి కాదు, ఓకే, కొంచెం డిఫరెంట్. ఎవ్రీ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది, అలానే నా క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, సో అందుకే ఒప్పుకోవడం జరిగింది. సో ఇటు ఈయనకే కాకుండా మీకు కూడా వేరియేషన్స్ ఉంటాయి. అందరికీ సార్ అంటే బేసిక్ గా మూడ్ స్వింగ్స్ అని చెప్తే అయిపోద్దేమో మిగతా వాళ్ళకి, ఆయనకంటే ఒక మూడ్ స్వింగ్స్ కాదు, ప్రతి క్యారెక్టర్ రెండు షేడ్స్ ఉంటాయి. ఓకే, ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఇప్పుడు కాయిన్ కి ఫ్రంట్ బ్యాక్ లాగా. యా ఓకే, సోనీ కాదు, విక్కీ కాదు. ఓకే, మీరు కళ్యాణ్ మాత్రమే కళ్యాణ్, కానీ కళ్యాణ్ లో చాలా ఉంటాయి, చాలా షేడ్స్ ఉంటాయి. ఓకే, సో అలాంటి క్యారెక్టర్స్ కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్. యా, ఇట్ వాజ్ రియలీ గుడ్. హూ విల్ సెలెక్ట్ యువర్ క్యారెక్టర్స్? నిత్య మీరే పిక్ చేసుకుంటారా, లేదంటే ఆవిడ లైఫ్ ని కూడా మీరు జీవించకండి? అంటే ఫస్ట్లీ అన్ని డాడీ మేనేజ్ చేస్తారు. ఓకే, సో డాడీ ఫస్ట్ లైక్ అప్రోచ్ అయిన తర్వాత ఇద్దరం కలిపి స్టోరీ వింటాం. ఓకే, సో మొత్తం కలిపి మమ్మీ నేను డాడీ ఫైనలైజ్ చేస్తారు, ఫైనలైజ్ చేస్తాం. ఫుల్ ఫ్యామిలీ కూర్చొని అలా. yes, సహకుటుంబం. సహకుటుంబాన. సో అలా ఫైనలైజ్ చేసి ఇలా ఫిట్ ఇన్ అయ్యారు అనమాట ప్రాజెక్ట్లో. సూపర్. కమింగ్ టు రామ్ గారు, సో మీకు ఇది ఫస్ట్ ఫిలిం, మీ పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా మీరు ఫస్ట్ న్యూ కమర్ లాగా అస్సలు అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుడోస్ టు యూ నిజంగా, ఎందుకంటే వేరియేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీ ప్రతి ఫ్రేమ్లో డిఫరెంట్ వేరియేషన్స్ నాకు చూస్తున్నప్పుడే ఎక్కువ ప్రేమ, ఎక్కువ కోపం, ఈ లైన్అప్స్లో మీకు దెర్ ఇస్ ఎ స్కోప్. మీ బార్ ఎంత హై అన్న పర్ఫామ్ చేసేంత స్కోప్ ఉంది. మీకు ఈ క్యారెక్టర్ వినగానే ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వై యూ వాంట్ టు కమ్ విత్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ రివర్స్ ఆర్డర్లో వెళ్ళింది ఈ కథ. ఓకే, జస్ట్ లైక్ హీ స్క్రిప్ట్. ఓకే, సో ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు దొరికారు. ఓకే, తర్వాత వి స్టార్టెడ్ లిసనింగ్ టు ద స్టోరీస్. ఒక 300 స్టోరీల దాకా అన్ని లాంగ్వేజెస్ కలిపి వింటున్నాము, నేను ప్రొడ్యూసర్ గారు. ఓకే, సో అది అన్నీ దాటుకుని నంబర్ 1 పొజిషన్లో వచ్చింది ఈ కథ. ఓ సూపర్. సో వాట్ వాజ్ యువర్ క్వశ్చన్? సారీ. మీరు ఇదే కథ చేసుకోవడానికి అండ్ సో ఈ కథ వింటుంటే ఈ క్యారెక్టర్ అంటే ఎలా ఉంది, చేస్తే బాగుంటుంది కదా, అంటే ఎవరు చేసినా హిట్ అయ్యింది. ఓకే, సో అలాగా తర్వాత నేను కూడా అప్పటి నుంచే ఒక యాక్టర్ అవ్వాలి అని అనుకున్న అతనే. సో అపరిచితుడు ఉపేంద్ర గారి పెద్ద ఫాలోవర్ నేను. ఓకే, సో దీంట్లో కూడా ఉపేంద్ర ఇదన్నీ షేడ్స్ ఉంటాయి. ఉప్పి సార్ది కొంచెం అంటే డైరెక్ట్ గా చెప్పేయడం, డైరెక్ట్ గా ఇచ్చేసేయడం. ఓకే, సో ఛాలెంజింగ్గానే ఉండింది. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మంచి, నాకు తెలుసు ఒక డాన్సర్ కాబట్టి ఫస్ట్ నుంచే నేను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప మంచి డాన్సర్ అని చెప్పారు. నార్మల్గా రీల్స్తో చేస్తే ఎవరును మంచి డాన్సర్ అని చెప్పారు. మంచి బద్దలు కొట్టేస్తే అప్పుడే చెప్తారు మంచి డాన్సర్ అని చెప్పి. అలాగే యాక్టింగ్లో కూడా మంచి యాక్టింగ్, అంటే వేరియేషన్, ఓ ఇలా ఉన్నాడు ఇలా కూడా చేశాడు, ఇలా ఉన్నాడు ఇలా కూడా చేస్తున్నాడు అని చేస్తే తప్ప మంచి యాక్టర్గా గుర్తించుకోలేము మనం. సో అది బ్యాక్ మైండ్లో ఎప్పుడూ ఉండేది. ఈ స్టోరీలో ఒక స్కోప్ కూడా ఉంది. ఓకే, సో తర్వాత సపోర్ట్, మెయిన్ బిగ్ సపోర్ట్ ఆఫ్ మై కెప్టెన్. ఓకే, చేయగలుగుతావు ఎక్కడ నాకు వర్క్షాప్ కానీ ఇది కానీ మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు వేరియేషన్స్, దానికి ఒక చిన్న వర్క్షాప్ ఏదో రిహర్సల్ కావాలి కదా. అవును, అతను ఒక్కడే చెప్పేవారు, స్వామి ఒక్కడే చెప్పేవారు నాకు, మీరు డాన్సర్ కదా ఏదైనా చేసేస్తారు వెళ్ళిపోండి అని. ఓ సూపర్. అది వినడానికి బాగుంది, బట్ నేను వినిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది ఒకలా ఉంటుంది. అంటే ఎలా చేయడం అంటే ఏమంటే మైండ్ లో నా మీద చాలా ఎక్కువ బాధ్యతలు పెట్టేశారు. ఎక్కువ ఏదైనా అయితే ఇక్కడ చెప్పేది ఓకే, ఆన్ స్పాట్ లో ఒక్కొక్క సెకండ్ కూడా మీటర్ వెళ్తుంటుంది. అవును, ప్రొడ్యూసర్ గారిది జనరేటర్ కానీ వెళ్తూ ఉంటుంది. ఎవ్రీబడి ఇస్ దేర్ విత్ మనీ ఓన్లీ. సో మన వల్ల లేట్ అవ్వకూడదు అని చెప్పి అదొక ప్రెషర్ ఉండింది. బట్
బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉండింది, ఓకే చేయొచ్చు అని చెప్పి. అండ్ హీ గేవ్ మీ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, అందువల్ల ఆ పర్ఫార్మెన్స్ బయటకు వచ్చింది. లేదంటే ఐ డోంట్ థింక్ సో ఇట్ వుడ్ హావ్ కమ్. ఆ ఫ్రీడమ్ వల్ల ఈ ఒక మ్యాజిక్. మొత్తానికి ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ తోటి మీరు తీసుకున్న ఫ్రీడమ్ తోటి మంచి అవుట్పుట్ అయితే బయట తీసుకొచ్చారు. సో కమింగ్ టు Hi, this is Raj. I want to congratulate Folga Videos on 18 million subscribers.